తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలో రెడ్డిలకు సీట్లు కేటాయించాయని, అదే బడుగు బలహీన వర్గాలకు ఎందుకు కేటాయించలేదని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. ధర్మ సమాజ్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన జ్యోతిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి జ్యోతి మీడియా సమావేశం నిర్వహించారు. 9వ నెంబర్పై తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జ్యోతి పట్టభద్రులను కోరారు. ఇప్పటిదాకా ధర్మ సమాజ్ పార్టీ రాకంటే మునుపు ఏ పార్టీ తీసుకున్నా అన్ని అగ్రకులాల పార్టీల నాయకత్వాలలో పనిచేసినటువంటి పార్టీలే ఉన్నాయి కనుక మొట్టమొదటిసారిగా అణగారిన కులాల నుంచి వెళ్ళి అణగారిన వర్గాల నుంచి వెళ్ళి అగ్రకులాలకి ధీటుగా ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఒక ఆడపడుచుని నిలపడం జరిగింది. ఎన్నికల బరిలో ఎమ్మెల్సీ ఎన్నికలంటే సాధారణంగా ఈ రాష్ట్రంలో ఒక నానుడి ఉంది. ఎమ్మెల్సీ అంటే పెద్దల సభ, పెద్దలు మాత్రమే పోతారు. అందులో పోయిన తర్వాత పెద్దగా పనే ఉండదు. కేవలం వీళ్ళు ఒక బుగ్గకారుకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక ఆలోచన ధోరణి ఉన్నది. కానీ వాస్తవంగా మెజారిటీ ప్రజల యొక్క అంటే మెజారిటీ యూత్ యొక్క సమస్యలన్నీ కూడా ఆ ఎమ్మెల్సీ ఆ విధానసభలోనే నిర్ణయించబడతాయి. ఇప్పుడు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలలో నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ఉద్యోగులకు సిపిఎస్, ఓపీఎస్ అనేటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర జాబ్ కానటువంటి సమస్యలు కావచ్చు. ఇట్లా తీసుకుంటే ప్రతి రంగంలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మాట్లాడడానికి ఈ సమస్యలు తెలిసినటువంటి ఒక వ్యక్తి బరిలో లేడు ఇప్పటిదాకా కూడా. ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలు అనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బరిలో లేదు. ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక విద్యా వ్యాపారవేత్త ఇవాళ బరిలో ఉన్నాడు. అది కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తృతపరచుకొని తన వ్యాపారాన్ని మరింత పరిశీలించుకోవడానికి తప్ప ఆయన ఈ పేద బడుగు బలహీన వర్గాల అభ్యర్థుల కోసం కానీ నిరుద్యోగుల కోసం కానీ ఎటువంటి కార్యక్రమాలు ఇప్పటిదాకా చేసిన దాఖలాలు కూడా లేవు. ఆయన మాట్లాడిన వాయిస్ ఇప్పటిదాకా లేదు. ఆయన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. జైపీ ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్నాను. విద్య, వైద్యం, ఉపాధి మీద ధర్మ సమాజ్ పార్టీ నుంచి 100% నేను మాట్లాడడానికి మీకోసం మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ఓటు 9 నంబర్ మీద వేసి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. జై భీమ్.